మెగా చీఫ్ తర్వాత సీత నవీల్ చాలా హ్యాపీగా ఉన్నారు. అంటే తను అనుకుంది అంటే తన టీంలో సీత అనుకున్నది అన్నమాట. నా టీంలో ఒక అంటే తన ఒక పర్సన్ మెగా చీఫ్ అవడం అంటే తర్వాత మెగా చీఫ్ అని నవీల్ అనమాట. అంట భలే అనిపిస్తుంది. మెగా చీఫ్ అవ్వడం చాలా బాగా అనిపిస్తుంది అని చెప్పేసి అక్కడ హ్యాపీగా ఫీల్ అవుతున్నారు. నిజంగా చూసుకుంటే చీఫ్ అవ్వడం కన్నా ఫస్ట్ మెగా చీఫ్ నవీల్ అయ్యాడు. చాలా అంటే చాలా ఎఫర్ట్ పెట్టి గేమ్ ఆడాడు. ఎక్కడ చూసుకున్నా కూడా తక్కువ, ఎక్కడ ఇప్పుడే కాదు అదే గేమ్ కాదు, మిగతా చూసుకున్నా కూడా మిగతా గేమ్స్లో ఏ గేమ్ చూసుకున్నా కూడా ఎప్పుడు ఎక్కడ కూడా తను తక్కువ అయితే ఆడాడు. చాలా అంటే చాలా 100% గేమ్ ఆడతాడు. చాలా బాగా అనిపిస్తుంది తను గేమ్ ఆడుతుంటే. చూడాలరా బాబు అనిపించేలాగా ఉంటుంది. గేమ్ని అర్థం చేసుకునే విధానం కానీ, గేమ్లో పార్టిసిపేట్ చేసే విధానం కానీ, తను తీసుకుని సంచలనంగా చేస్తే మాత్రం ఎవరికి బయాస్ అవ్వకుండా, సో తన టీం కానీ తను అన్యాయం చేస్తాడు కానీ ఎదుటి టీంకి అయితే అన్యాయం చేసేలాగా ఉండడు. అది ఒకటి. కానీ అందరి పాయింట్స్ వింటాడు, అందరినీ అర్థం చేసుకుంటాడు. ఇవన్నీ చూసుకున్నా కూడా తను అసలు చీఫ్కి అర్హత కలిగిన వాడు అనే ఫీలింగ్ అయితే నాకు ఉంది. సో అదే హ్యాపీనెస్ని అందరితో షేర్ చేసుకుంటున్నాడు. నేను చీఫ్ అయ్యే అనందాన్ని. సో తన ఎమోషనల్గా ఉన్నాడు ఆ చీఫ్ అయిన దాంట్లో. చాలా బాగా అనిపించింది అనమాట నాకు కూడా చీఫ్ అవ్వడం. సో చూడాలి చీఫ్ అయిన తర్వాత తన గేమ్ ఏమన్నా మారుతుందా. నాకైతే కొంచెం మారిద్ది అనే ఫీలింగ్ వచ్చింది. తన తర్వాత బిహేవియర్ చూసుకుంటే తన చీఫ్ అయిన తర్వాత బిహేవియర్ మారుతుంది అనే బిహేవియర్ చాలామంది మారుతుంది. అది పాజిటివ్ కన్నా నెగిటివ్గా వెళ్ళే ఛాన్స్ అయితే ఉంది. ఎందుకంటే చాలామంది పాజిటివ్గా ఉన్న క్యారెక్టర్ చీఫ్ అయిన తర్వాత నెగిటివ్ అయిపోతుంది. సో అలా నెగిటివిటీలోకి వెళ్తాడనే ఫీలింగ్ అయితే వచ్చింది. తన హ్యాపీనెస్ అయితే చాలా అద్దులు లేవు. బట్ కాకపోతే నాకు అనిపించింది ఏంటంటే ఆ హ్యాపీనెస్ కొంచెం ఎక్కువైపోయి, తన చీఫ్ అనే హ్యాపీనెస్ ఎక్కువైపోయి చీఫ్ అయ్యాడనే ఆ హోదాలో కొంచెం నెగిటివిటీలోకి వెళ్తాడు అనే ఫీలింగ్ అయితే నాకు అనిపించింది అన్నమాట. 100% అయితే వెళ్ళొచ్చు అనే ఛాన్స్ అయితే 90%. మీకు ఎలా అనిపించింది కింద కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయడం మర్చిపోకండి ఈ వీడియోకి.